వృశ్చిక రాశి ఏప్రిల్ 2025 నెల ఫలితాలు. ఏప్రిల్ నెల వృశ్చిక రాశి వారికి కొన్ని కొత్త అవకాశాలు రావొచ్చు, అలాగే కొన్ని అనుకోని సవాళ్లు ఎదురవొచ్చు. ముఖ్యంగా ఆర్థిక, వ్యక్తిగత, వృత్తిపరమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. శని, కేతు, రాహు, గురు గ్రహాల ప్రభావం ఈ నెల మొత్తం మీరు అనుభవించే ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఆర్థిక స్థితి మరియు ఆదాయ వ్యవహారాలు. ఈ నెలలో ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆదాయం సాధారణంగా కొనసాగినప్పటికీ, ఖర్చులు సమతుల్యంగా ఉంచుకోవడం ముఖ్యం. వ్యాపారులు, ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి, లాభనష్టాలపై ఖచ్చితంగా పర్యవేక్షణ అవసరం. ఉద్యోగస్తులు, సంపాదన యథావిధిగా ఉంటుంది, కానీ పొదుపును ప్రాధాన్యత ఇవ్వాలి. కొత్త పెట్టుబడులు. ఈ నెలలో కొత్త పెట్టుబడులు చేసే ముందు ఆలోచించి, సలహాలు తీసుకోవడం మంచిది. అప్పులు మరియు రుణాలు. అవసరమైతే మాత్రమే రుణాలు తీసుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో మరింత భారంగా మారే అవకాశముంది. లాటరీ, స్టాక్ మార్కెట్, రిస్కీ పెట్టుబడులకు ఇది మంచి సమయం కాదు, మోసపోకుండా చూసుకోవాలి. వృత్తి మరియు ఉద్యోగ జీవితంలో మార్పులు. వృత్తిపరంగా ఈ నెల వృశ్చిక రాశి వారికి కొత్త సవాళ్లను, కొంత ఒత్తిడిని తీసుకొస్తుంది. శని ప్రభావం వల్ల కొంత అనిశ్చితి నెలకొనవచ్చు, కానీ మీ కృషి వల్ల విజయం సాధించగలుగుతారు. ఉద్యోగస్తులకు, పనిభారం ఎక్కువగానే ఉంటుంది. సమయాన్ని సరిగ్గా వినియోగించుకోగలిగితే, పై అధికారుల ప్రశంసలు పొందగలరు. బిజినెస్ పీపుల్, వ్యాపారం చేస్తే అనుకోని ఆటంకాలు రావొచ్చు. కొత్త ఒప్పందాల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. సహోద్యోగులతో సంబంధాలు, సహచరులతో తగాదాలు జరిగే అవకాశం ఉంది. ఎమోషనల్గా కాకుండా, ప్రాక్టికల్గా వ్యవహరించడం మంచిది. ఉద్యోగ మార్పు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నవారికి ఈ నెలలో మంచి అవకాశాలు రావొచ్చు, కానీ తడబాటు ఉండొచ్చు. విదేశీ అవకాశాలు. విదేశాల్లో ఉద్యోగం లేదా వ్యాపారం గురించి ఆలోచిస్తున్నవారు కొన్ని కొత్త అవకాశాలను అన్వేషించవచ్చు. 3. విద్య మరియు విద్యార్థులకు సూచనలు. విద్యార్థులకు ఈ నెల కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అలసట, ఒత్తిడితో చదువుపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. పరీక్షలు, పోటీలు. ఏప్రిల్ నెల కీలక పరీక్షలు రాసే విద్యార్థులకు మానసికంగా శాంతిగా ఉండటం ముఖ్యం. కన్సంట్రేషన్ సమస్య. ఈ నెలలో చదువుపై దృష్టి కేంద్రీకరించేందుకు యోగా, ధ్యానం చేయడం మంచిది. విదేశీ విద్య. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి కొన్ని కొత్త అవకాశాలు తలుపు తట్టవచ్చు. టెక్నికల్ స్టడీస్, ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ విద్యార్థులకు కొంత ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. 4. ప్రేమ మరియు సంబంధాలు. ఈ నెలలో వృశ్చిక రాశి వారికి ప్రేమ సంబంధాలు కొంత మిశ్రమంగా ఉంటాయి. ప్రేమలో ఉన్నవారు, చిన్న చిన్న అపోహలు, గొడవలు జరిగే అవకాశం ఉంది. ఓర్పుతో వ్యవహరించడం మంచిది. వివాహితులు, భార్యాభర్తల మధ్య భావోద్వేగాలు తక్కువగా ఉంటాయి. ఇద్దరూ సమయం కేటాయించుకోవడం అవసరం. కొత్త సంబంధాలు. కొత్తగా ప్రేమలో పడే వారికి ఇది కొంత అనిశ్చితి గల సమయం. పాత అనుభవాలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది. కుటుంబ సమస్యలు. కుటుంబంలో కొన్ని అనవసరమైన గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ తట్టికోగు స్వభావాన్ని కాస్త నియంత్రించుకోవాలి. 5. ఆరోగ్యం మరియు శారీరక మానసిక స్థితి. ఈ నెలలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ముఖ్యంగా కడుపు సమస్యలు, మిగ్రేన్, మానసిక ఒత్తిడి అధికంగా ఉండొచ్చు. ముఖ్యమైన ఆరోగ్య సూచనలు. తక్కువ నిద్ర ఉండొచ్చు, అందుకే రాత్రులు ఆలస్యంగా మేలుకొలుపు వద్దు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, ముఖ్యంగా ఆయిల్ ఫుడ్ తగ్గించుకోవడం మంచిది. సినస్, మైగ్రేన్ సమస్యలు. పొడిబారి వాతావరణం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. అలసట, డీహైడ్రేషన్. నీటిని ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం. ధ్యానం, యోగా. మానసిక ప్రశాంతత కోసం రోజుకు 10 నిమిషాలు ధ్యానం చేయండి. 6. శుభ సమయాలు మరియు ప్రతికూల సమయాలు. శుభ దినాలు. ఏప్రిల్ 4, 11, 17, 25. ప్రతికూల దినాలు. ఏప్రిల్ 7, 14, 22. ప్రత్యేక కార్యాలకు మంచివేళలు. ఉదయం 6:30, ఉదయం 8 గంటలు, సాయంత్రం 5 గంటలు, సాయంత్రం 6:30. 7. గ్రహస్థితి మరియు ప్రభావం. శని ప్రభావం. మీరు తీసుకునే నిర్ణయాలలో జాగ్రత్త అవసరం.
రాహు ప్రభావం అనవసరమైన భయాలు, మానసిక ఒత్తిడి అధికంగా ఉండొచ్చు. గురు ప్రభావం కొంత ధనలాభం కలిగించే అవకాశముంది. 8. పరిహారాలు మరియు జాగ్రత్తలు. ఈ నెలను శుభంగా మార్చుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించడం మంచిది. ప్రతివారం మంగళవారం హనుమాన్ చాలీసా పఠించండి. శనివారం రోజు శనిగ్రహ నవరత్న రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిది. ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే శుభప్రదం. అన్నెసెసరీ డిస్కషన్లు, వాదనలు దూరంగా ఉంచండి. ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఏప్రిల్ నెల వృశ్చిక రాశి వారికి కొంత ఒత్తిడి, మార్పులతో కూడుకున్నప్పటికీ క్రమశిక్షణ, ఓర్పుతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి, కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాలి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సూచనలు పాటిస్తే మంచి మార్పులు అనుభవిస్తారు.